అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంపత్రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించారు. రామ మందిరం ట్రస్ట్ బోర్డులో రాజీనామాలను ఆమోదించాలని నిర్ణయించారు. ట్రస్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న జిల్లా మెజిస్ట్రేట్ కు మరిన్ని అధికారాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణమోహన్ నియమితులయ్యారు. నిర్వహణ కార్యకలాపాల్లో లోపాలు ఉన్నాయని వాటిని తొలగిస్తామని కొత్త ప్రధాన కార్యదర్శి कृष्णमोहन अन्नारू। बंधुओं, ये जो श्री राम जन्मभूमि में दर्शन करते समय जो दर्शनार्थी देते हैं, दान करते हैं, अर्पित करते हैं, उसका जो न्यास के एम्स एंड ऑब्जेक्टिव्स हैं उसको ध्यान में रखते हुए उस लक्ष्य की प्राप्ति के लिए जो भी करना है हम उसको उसी को करेंगे और पारदर्शी रूप से करेंगे। చోరీకి గురయ్యాయని ఆరోపిస్తున్న 28 బంగారం, వెండి వస్తువులను ట్రస్ట్ ప్రదర్శించింది. ఈ నెల 22న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. సిట్ నివేదికను పరిశీలించనున్నారు. రామ మందిరంపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని రామ మందిర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరి హెచ్చరించారు. इस राम भक्ति को दृढ़ करेंगे और किसी भी प्रकार की फूट हमारे समाज में निर्माण नहीं होने देंगे। ध्यान रखना मित्रों, मैं सभी राम भक्तों को, कृष्ण भक्तों को, सनातनियों को, हिंदू आस्थाओं को आह्वान करता हूं कि किसी भी प्रकार के इस प्रकार के प्रलाप का विश्वास मत कीजिए। आपको यदि कुछ आपका खोया हुआ लगता है तो आप सीधे ट्रस्ट के कार्यालय में आइए, समय लीजिए, उस वस्तु को देखिए और फिर आप स्वयं इसका निर्णय कर पाएंगे कि कितना झूठ प्रपंच खड़ा किया जा रहा है। రామ మందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని విహెచ్పి తెలిపింది. చంపత్రాయ్, అనిల్ మిశ్రా నైతిక బాధ్యతతోనే రాజీనామా చేశారని విహెచ్పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ తెలిపారు. కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరూ దోషులు కారని సురేంద్ర జైన్ అన్నారు. అయోధ్య విరాళాల అక్రమాలపై జరుగుతున్న సిట్ దర్యాప్తు ముగింపు వరకు వేచి చూడాలని తెలిపారు. విచారణ ముగియక ముందే కొందరు నేతలను దోషులుగా చిత్రీకరించడం తగదన్నారు. దర్యాప్తు నుంచి చంపత్రాయ్ ఎప్పుడూ తప్పించుకోలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. రామ మందిరం ట్రస్ట్ సమావేశానికి ముందు అధ్యక్షుడు నిత్యగోపాల్ దాస్ లేఖ విడుదల చేశారు. రామ మందిరం నుంచి కానుకల దొంగతనం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దొంగతనం ఆరోపణలపై తీవ్రంగా బాధపడ్డానని లేఖలో పేర్కొన్నారు. ఈ పాపానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని, వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.